స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు తెలిసిందే కదా మనందరికీ. మనం సినిమాల్లో వారి ఫైట్స్ చూస్తూ ఉంటాము. ప్రస్తుతం నేను రంగారెడ్డి జిల్లాలోని రామ్ లక్ష్మణ్ గారి ఫామ్ హౌస్కి వచ్చాను. చూసారు కదా ఎన్ని పండ్ల మొక్కలు కనిపిస్తున్నాయో. వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ కూరగాయలు ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇదిగోండి ఫామ్ హౌస్ దగ్గరికి రాగానే ఇక్కడ బుద్ధుడు కనిపిస్తూ ఉంటారు. ఇటువైపు చూసినప్పుడేమో ఇల్లుంది. ఇదిగోండి మన పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా చక్కగా రెడ్ కలర్ పెయింట్ వేసి ముగ్గులు వేసి ఉంచారు. చక్కగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్. ఇదిగోండి అక్కడ చూసినప్పుడు చక్కగా వేప చెట్టు కింద రామ్ లక్ష్మణ్ గారు అన్నదమ్ములు ఇద్దరు సేద తీరుతూ ఉన్నారు. వాళ్ళకి షూటింగ్ లొకేషన్లో ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఈ ఫామ్ హౌస్కి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారు. రీఛార్జ్ అయ్యి మళ్ళీ సిటీకి వెళ్తారు. ఇక్కడ వ్యవసాయం కూడా జరుగుతూ ఉంటుంది. అనేక రకాలైన పండ్ల మొక్కలు ఉన్నాయి. మొత్తం ఇది 6 ఎకరాల్లో ఉన్న ఫామ్ హౌస్. ఎక్కడ చూసినా కానీ మొక్కలు, పచ్చదనం అన్నీ కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళి ఈరోజు అనేక విషయాలు తెలుసుకున్నాం. రామ్ లక్ష్మణ్ గారు చక్కగా ఇక్కడ ధ్యానంలో మునిగి తేలుతూ ఉంటారు. స్వామీజీలు, గురువుల ప్రవచనాలు వింటూ తమ జీవితాన్ని ఎంతో బాగా వారు నిర్మించుకుంటున్నారు. ఎంతో అద్భుతంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇదిగోండి చక్కగా నవ్వారు, మంచం, ఉయ్యాల, చక్కగా చాప ఎంత బాగుందో. ఎంత ఏజ్ ఉంటుందండి? 68 బార్న్. అంటే అది కరెక్ట్ కాదు తల్లి. 68 అనేది మాకు మా పాస్పోర్ట్ కోసం పుట్టిన డేట్ తెలీదు. విలేజ్ పుట్టాం కదా, చదువు లేదు కాబట్టి సర్టిఫికేట్ మీద లేదు పెట్టాం. మా ఊళ్ళు తర్వాత వెళ్తే మాకు 59, 60 వస్తుంది. ఆకర్షణ అంటున్నారు మా ఊళ్ళు. ఇంక వేరే మా చైలు పుట్టేవారా మా ఊళ్ళో. నాట్లు వేసినప్పుడు పుట్టామంటే ఒక ఆగస్టులో నాట్లు వేస్తారు కాబట్టి 10వ తారీఖు అనుకున్నాం. అట్లని పాస్పోర్ట్లో రాసామన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. సరే ఎంతైనా ఏమైనా ఫాదరు తల్లి, అమ్మ. ఆ రోజుల్లో భార్య భర్తకి మధ్య చాలా గ్యాప్ ఉండేది కాబట్టి నిజమే. పెద్దవాళ్ళు మగవాళ్ళు తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు తక్కువ ఏజ్ చేసుకుంటారు. పెద్దోళ్ళు 20 సంవత్సరాలు, లేడీస్ 16-15 సంవత్సరాలు చేసుకుంటారు ఆ టైంలో. మా అమ్మకి 13 సంవత్సరాలు మ్యారేజ్ ఉంది.